గణేశుడు తన తెలివితో రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్లకుండా ఎలా చేస్తాడు? పూర్తి కథ కోసం వీడియో చివరి వరకు చూడండి. ఒకసారి లంకకు రాజైన రావణుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతుడుగా మారాలని కోరుకుంటాడు. అందుకోసం ఆయన చాలా సంవత్సరాలుగా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేస్తాడు. రావణుడి గొప్ప భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు రావణుడు శివుని అపారమైన శక్తి ఉన్న ఆత్మలింగాన్ని ఇవ్వమని కోరుతాడు. శివుడు దానిని ఇస్తాడు, కానీ ఒక ముఖ్యమైన నియమం చెప్తాడు. ఈ ఆత్మలింగాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. ఒకసారి నేలను తాకితే అది అక్కడే స్థిరపడి ఉండిపోతుంది అని హెచ్చరిస్తాడు. రావణుడు ఆ మాటను అంగీకరించి ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు బయలుదేరుతాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలు చాలా ఆందోళన చెందుతారు. రావణుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే అతన్ని ఎవరు జయించలేరు అని వారు భావిస్తారు. అప్పుడు వారు విష్ణుమూర్తి శరణుకు వెళ్తారు. ఆయన మీకు గణేశుడే సహాయం చేయగలడు అని చెప్తారు. అప్పుడు వారు గణేశుడిని సహాయం కోరుతారు. విష్ణుమూర్తి తన మాయతో సూర్యాస్తమయం త్వరగా జరిగేలా చేస్తాడు. సాయంత్రం కావడంతో రావణుడు తన నిత్య పూజ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆత్మలింగాన్ని నేల మీద పెట్టకూడదు కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో నిలబడి ఉన్న గణేశుడిని చూస్తాడు. నేను పూజ చేసి వచ్చేంత వరకు ఈ లింగాన్ని కొద్దిసేపు పట్టుకొని ఉండు అని అడుగుతాడు. ఆ బాలుడు ఒప్పుకుంటాడు, కానీ ఒక షరతు పెడతాడు. నేను చిన్నవాడిని, ఇది చాలా బరువుగా అనిపిస్తే నేను మీ పేరును 3 సార్లు పిలుస్తాను. మీరు వెంటనే రాకపోతే దీన్ని నేల మీద పెట్టేస్తాను అని చెప్తాడు. రావణుడు అంగీకరించి పూజ చేయడానికి వెళ్తాడు. కొద్దిసేపటికి ఆత్మలింగం చాలా బరువుగా మారిపోతుంది. అప్పుడు గణేశుడు 3 సార్లు రావణుడి పేరు పిలుస్తాడు, కానీ రావణుడు వెంటనే రాలేకపోతాడు. అందుకే గణేశుడు ఆత్మలింగాన్ని నెమ్మదిగా నేల మీద పెడతాడు. వెంటనే ఆ లింగం భూమిలో బలంగా స్థిరపడిపోతుంది. కొద్దిసేపటికి రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లింగాన్ని ఎత్తాలని ప్రయత్నిస్తాడు. తనకున్న శక్తి మొత్తాన్ని ఉపయోగించినా కూడా అది కదలదు. కోపంతో అతను బలంగా లాగడంతో లింగంలోని కొన్ని భాగాలు చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లి పడిపోతాయి. కానీ ప్రధాన ఆత్మలింగం మాత్రం అక్కడే ఉండిపోతుంది. వెంటనే గణేశుడు తన స్వరూపానికి తిరిగి వస్తాడు. అప్పుడు రావణుడికి అర్థమవుతుంది ఆ చిన్నబాలుడు మరెవరో కాదు గణేశుడే అని. ఆ ఆత్మలింగం ఉన్న చోటు ప్రసిద్ధి చెందిన గోకర్ణ దేవాలయంగా మారింది. గణేశుడు తెలివితో చేసిన ఈ లీల లోకాన్ని కాపాడింది. జై గణేశ.